నెల్లూరు విద్యారంగానికి పెట్టింది పేరు. అంతేకాదు పారిశ్రామిక కేంద్రంగా కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. శ్రీహరికోటలోని షార్ కేంద్రంతో పాటు కృష్ణపట్నం, ఓడరేవు తదితర కేంద్రాలు నెల్లూరుకు మణిమకుటాలు. ఇవే కాదు, నెల్లూరు ఆధునికతకు నెలవు కూడా. మెట్రో సిటీకి తగ్గట్లుగా నగరవాసులు ఆధునికతకు అలవాటు పడ్డారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో అందరి దృష్టి నెల్లూరుపై పడింది. కమర్షియల్ ప్లేస్గా నెల్లూరుకు పేరు రావడంతో అందరూ ఇటువైపే చూస్తున్నారు. విదేశాల్లో ఉన్న తెలుగువారు సైతం నెల్లూరుపై దృష్టి సారిస్తున్నారు. సింహపురి సీమలో కార్పొరేట్ సంస్థలను నెలకొల్పేందుకు ముందుకొస్తున్నారు. టెక్సాస్లోని హ్యూస్టన్లో గత ఎన్నో ఏళ్ల నుండి సేవలందిస్తున్న మార్విక్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సంస్థ మరో 2 నెలల్లో నెల్లూరులో కూడా ఏర్పాటు కానుంది. హ్యూస్టన్ బిజినెస్ జనరల్ సంస్థ నిర్వహించిన సర్వేలో టాప్ 100 సంస్థల్లో మార్విక్ సాఫ్ట్వేర్ సంస్థ 56వ స్థానాన్ని దక్కించుకుని అమెరికాలో విశిష్ట గుర్తింపు పొందింది. ఆ కంపెనీ యజమానుల్లో మన జిల్లావాసి అలహరి సుజిత్ కూడా ఒకరు. ప్రస్తుతం మార్విక్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సంస్థ వైస్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్న సుజిత్ స్వస్థలం కావలి మండలంలోని తుమ్మలపెంట. తండ్రి సుధాకర్ రావు షార్ ఉద్యోగి కావడంతో విద్యాభ్యాసమంతా శ్రీహరికోటలోనే సాగింది. ఇంజనీరింగ్ పూర్తి చేసిన సుజిత్ ఐటీ రంగంపై ఉన్న మక్కువతో అమెరికాలో స్థిరపడ్డారు. వివిధ సాఫ్ట్వేర్ కంపెనీల్లో వివిధ హోదాల్లో పనిచేసి 2007వ సంవత్సరంలో స్నేహితులతో కలిసి టెక్సాస్లోని మార్విక్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సంస్థను కొనుగోలు చేశారు. ఈ కంపెనీ ఐటీ డెవలప్మెంట్, ఐటీ సర్వీస్, ఐటీ కన్సల్టింగ్ సేవలను అందిస్తుంది. సొంత గడ్డపై ఉన్న మమకారంతో సుజిత్ తమ కంపెనీని నెల్లూరులో కూడా ఏర్పాటు చేసి జిల్లావాసులకు ఉపాధి కల్పించాలని సంకల్పించారు. 2 ఏళ్ల క్రితం నెల్లూరు రామలింగాపురంలోని సన్షైన్ ప్లాజాలో తమ సంస్థ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడి నుండే అమెరికాలోని పలు సంస్థలకు తమ కంపెనీ సేవలందిస్తుంది. షిఫ్ట్ విధానంలో కొనసాగుతున్న ఈ కార్యాలయంలో ప్రస్తుతం 50 మంది వరకు పనిచేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇక్కడి నుండి ఐటీ సర్వీస్, ఐటీ కన్సల్టింగ్ సేవలను మాత్రమే అందిస్తున్నారు. తాజాగా ఆ కంపెనీ నెల్లూరులో ఐటీ డెవలప్మెంట్ను కూడా ప్రారంభించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మార్విక్ సంస్థ కార్పొరేట్ స్థాయిలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. మరో 2 నెలల్లో నెల్లూరులోని మినీ బైపాస్ రోడ్లో మార్విక్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కార్యాలయం ప్రారంభం కానుంది. ఇటీవలే నెల్లూరుకు వచ్చిన సంస్థ వైస్ ప్రెసిడెంట్ అలహరి సుజిత్ కార్యాలయ ఏర్పాటుకు ప్రణాళికలను సిద్ధం చేశారు. ఇక్కడ కార్యాలయం ప్రారంభమైతే సుమారు 200 మందికి ఉపాధి లభిస్తుందని ఆయన చెప్పారు. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ప్రతిభ కలిగిన నెల్లూరీలు ఇతర ప్రాంతాలకు వెళ్లనవసరం లేదని అన్నారు. స్వస్థలంలోనే ప్రతిభను నిరూపించుకునే అవకాశం లభిస్తుందని వెల్లడించారు. మార్విక్ సంస్థే కాదు, మరికొన్ని సంస్థలు కూడా తమ కార్యాలయాలను నెల్లూరులో నెలకొల్పేందుకు సిద్ధమవుతున్నాయి. నెల్లూరు శివారు ప్రాంతాల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్ను ఏర్పాటు చేసేందుకు అమెరికాలో స్థిరపడ్డ కొందరు తెలుగువారు ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రభుత్వ అనుమతుల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం నుండి గ్రీన్ సిగ్నల్ రాగానే 2 నెలల్లో పనులు ప్రారంభిస్తామని వారు వెల్లడించారు. మొత్తం మీద సింహపురి సీమ అతి త్వరలోనే సాఫ్ట్వేర్ సంస్థలకు చిరునామాగా మారనుంది.